హాయ్ అండి. నేను సెల్ఫ్ పైపింగ్ కోసం చెప్తూ ఉంటాను కదా! అంటే మన బ్లౌజ్ పీస్‌లో ఉన్న క్లాత్‌తోనే సెల్ఫ్ పైపింగ్ వేయాలని. దీనివల్ల లాభం ఏంటి? నష్టం ఏంటి? అనేది ఒక సిస్టర్ అడిగారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైపింగ్ అంటే అందంతో పాటు మెడ అనేది జారకుండా కూడా ఉంటుందండి. మెడకు వేస్తే గనక. నడుము దగ్గర, చేతి దగ్గర వేసుకుంటే అది లుక్ అనేది బావుంటదనమాట. అది వేరే కలర్ క్లాత్‌తో వేసుకుంటే. కానీ సేమ్ కలర్ క్లాత్ తోటి వేసుకుంటే ఏముంటుంది బెనిఫిట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి చాలామందికి అంటే కొంచెం పెద్దవాళ్ళకి పైపింగ్ వేసుకుంటే నచ్చదనమాట. అంటే కొంచెం పైపింగ్ అంటే ఎంతైనా ట్రెండ్ కదా! సో, వాళ్ళకలా నచ్చదు. కానీ మనకి భుజాలు జారకుండా ఉండాలి అంటే పైపింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని అలాంటి సిట్యుయేషన్‌లో సెల్ఫ్ పైపింగ్ వేసుకుంటేనే బెస్ట్ అండి. సెల్ఫ్ పైపింగ్ వేసుకున్నామనుకోండి, మీకు పైపింగ్ వేసినట్టు ఉండదు. అదేవిధంగా భుజాలు కూడా జారవు. మరి హ్యాండ్ దగ్గర ఎలాంటి యూజ్ అవుతుంది అంటే, అది పూర్తిగా కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ వేసామనుకోండి, అంటే మనకి చేతులు కదిపినప్పుడు లూజు, టైటు అవుతూ ఉంటది కదా! అంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు కొంచెం టైట్‌గా ఉంటది. మనం కిందకి హ్యాండ్స్ దింపినప్పుడు హ్యాండ్ దగ్గర లూజ్‌గా ఉంటుంది కదా! సో, థ్రెడ్ పైపింగ్ వేస్తే పట్టేసినట్టు ఉంటదనమాట. కాబట్టి థ్రెడ్ పైపింగ్ అనేది హ్యాండ్‌కి చాలామంది ఏమంటారంటే మాకు వేయొద్దు అని చెప్తారు. కొంతమంది వేయమంటారు. వాళ్ళ ఇష్టాన్ని బట్టి. ఈ కస్టమర్ అయితే వేయమని చెప్పారండి. అందుకు నేనైతే థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నాను. లుక్ కొంచెం బావుంటదనమాట. చూడడానికి అలా హెమ్మింగ్ పట్టీలు అవి కాకుండా ఇలా వేసుకుంటే లుక్ బావుంటుంది. కానీ హ్యాండ్‌ని కిందకి పైకి దింపినప్పుడు ఏమవుతదంటే మనకి కొంచెం టైట్‌గా అనిపిస్తది. కానీ బ్లౌజు మనం వేసుకునేటప్పుడు హ్యాండ్ దగ్గర కొంచెం లూజ్‌గా కుట్టుకుంటే మీకు ఈ ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, ఫైనల్‌గా అయితే భుజాలు జారకుండా బాగా ఉపయోగపడుతుంది. లుక్ కూడా చాలా బావుంటుంది. ఆ నెక్‌కి వేయాలనుకుంటే సెల్ఫ్ పైపింగ్ వేసుకోండి. మాకు వేరే కలర్ క్లాత్ వద్దనుకుంటే, వేరే కలర్ క్లాత్ అయినా పర్లేదనుకుంటే మీరు వేరే కలర్ క్లాత్ అయినా వేసుకోవచ్చు. హ్యాండ్‌కి మాత్రం కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నాకెలా తెలిసిందంటే రీసెంట్‌గా ఒక బ్లౌజ్ కుట్టానండి. సో, వాళ్ళకి ఎప్పుడు చూసినా థ్రెడ్ పైపింగ్ అనేది సెల్ఫే వేస్తా అనమాట. హ్యాండ్‌కైనా సరే, నెక్‌కైనా సరే. నెక్‌కి వేస్తే వేసేశారు గానీ, హ్యాండ్‌కి వేయకండి. నాకు పట్టేసినట్టు ఉంటుంది. హెమ్మింగ్ పట్టి కుట్టండి అని అడిగారనమాట. సో, అప్పటినుంచి నేను హెమ్మింగ్ పట్టే కుడతాను వాళ్ళకి. సో, అది. ఓకేనా. నేనైతే ఇప్పుడు హ్యాండ్‌కైనా, నడుముకైనా స్ట్రెయిట్‌గా ఉన్న క్లాత్‌నే తీసుకుంటాను. అదే నెక్‌కైతే క్రాస్‌గా ఉన్న క్లాత్‌ని తీసుకుంటానండి. ఇలా చూస్తున్నారు కదా వీడియోలో ఇలా స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఒక 1.5 ఇంచ్ అయితే క్లాత్ సరిపోతుంది. ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకున్నాను. అదే నెక్‌కైతే క్రాస్‌గా ఉన్న క్లాత్‌ని తీసుకొని 1.5 ఇంచ్ తోటి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకొని నీట్‌గా కట్ చేసుకోవాలి. 12వ నెంబర్ థ్రెడ్ వాడాలండి. 12వ నెంబర్ థ్రెడ్ వాడామనుకోండి, మనకి పైపింగ్ వేయటానికి చాలా బావుంటుంది. నార్మల్ పాదంతోనే చాలా నీట్‌గా వచ్చేస్తదనమాట. ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. రెండో సైడ్ అంటారా, మీకు కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్‌గా కుట్టు వేసేసుకోవచ్చు. అది కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టే ఉంటుంది. నేనైతే నార్మల్‌గా కుట్టు వేయను కొంతమందికి, కొంతమందికి వేస్తాననమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకొని నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగ. నేను చూపిస్తున్నాను చూసారా అలాగా. ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసేయండి. ఇలా ఉల్టా తిప్పేసుకొని రెండో సైడ్ కూడా కుట్టు వేసుకోవచ్చు. నేనైతే కుట్టు వేయట్లేదు. హెమ్మింగ్ చేయించేస్తాను. 2 కూడా రెడీ అయిపోయినాయి. మళ్ళీ ఫ్రంట్ పార్ట్‌లో కొన్ని అతుకులు పడుతూ ఉంటాయండి. అతుకులు పడినప్పుడు మనం నీట్‌గా ఎలా కుట్టాలో చెప్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో సైడ్‌కి కొంచెం అతుకులు పడతాయన్నమాట. బ్లౌజ్ పీస్ అనేది తక్కువుంది వీళ్ళకి. బ్లౌజ్ పీస్ అనేది తక్కువుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ కొంచెం మిగిలింది కదా! అయితే మనం కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదా! ఆ పీసెస్‌ని వేసుకోవాలన్నమాట ఇలా. ఇలా పెట్టేసుకొని నాకు లైనింగ్‌కి పడింది. ఒరిజినల్ క్లాత్ కూడా పడింది. ఈ సైడ్‌కి ఇలాగా కుట్టు వేసేసుకొని, ఇలాగ కుట్టు వేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా. ఇక్కడ నాకు లైనింగ్ క్లాత్ పడింది అతుకు. లైనింగ్ క్లాత్‌ని కూడా సేమ్. ఇప్పుడు నేను ఎలాగైతే చెప్పానో సేమ్ అంతే. నేను గమ్ పెట్టి జాయిన్ చేసుకున్నాను. అయితే డైరెక్ట్‌గా దీని మీద పెట్టేసుకొని స్టిచ్ వేయకూడదండి. డైరెక్ట్‌గా మీరు అలా వేసేస్తే కింద అడుగు భాగంలో కూడా కుట్టు వచ్చేస్తదనమాట. అలా కాకుండా లైనింగ్ క్లాత్‌ని సెపరేట్‌గా చేసేసుకొని ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక కుట్టు వేసేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసేయండి. ఇలాగా. అయిపోయింది. ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యారనుకోండి, ఎంత తక్కువ క్లాత్ అయినా సరే చక్కగా రెడీ చేసేసుకోవచ్చు. సెల్ఫ్ పైపింగ్‌కి, నార్మల్ పైపింగ్‌కి అంటే వేరే క్లాత్‌తో పైపింగ్‌కి ఉన్న డిఫరెన్స్ ఇదే అనమాట. సో, లుక్ వైజ్ చూసినా కూడా లేదంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి నచ్చినట్టు మీరు కుట్టాలనమాట. ఇంగోండి రెండో సైడ్ కూడా నాకు కొంచెం అతుకు పడింది. చంక దగ్గర ఏం అతుకు పడలేదు. ఇలా ఓపెన్ చేసేసుకొని మనకి మిగిలిన క్లాత్‌లు ఉంటాయి కదా! కట్ చేసాక మిగిలిన క్లాత్‌లు. ఈ క్లాత్‌ని ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకుంటే మీకు క్లాత్ అనేది బాగా సేవ్ అవుతది. ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి.
వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ టిప్స్ మీకు ఏమైనా ఉపయోగపడితే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.